అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన మానసిక శక్తులు అనే కథను విందాం. ఈ కథ మే 1983 చందమామలో ప్రచురింపబడింది. కోసల దేశంలో సమరపుంగవుడనేవాడు దేహ విద్యలైన మల్లయుద్ధం, ముష్టియుద్ధం వంటి వాటిల్లో సాటిలేని ప్రావీణ్యం సంపాదించాడు. అతడు కోసల దేశంలోనే కాక చుట్టుపక్కల రాజ్యాలలో కూడా తనకు దీటైన ప్రత్యర్థులే లేరనిపించుకున్నాడు. సమరపుంగవుడికి ఒక్కొక్కసారి తన చేత ఓడబడిన మల్లులను గురించి ఆశ్చర్యం కలుగుతుండేది. వాళ్లల్లో కొందరు దేహబలంలో తనకన్నా మిన్న అయిన వాళ్ళు, మరికొందరు మల్లయుద్ధ రహస్యాలు ఆకళించుకున్న నిపుణులు. అయినా వాళ్ళు తన వల్ల అపజయం పాలవుతున్నారంటే అందుకు కారణం వాళ్ళు తనకు సరైన ప్రత్యర్థులు కారన్న నమ్మకం కలిగింది సమరపుంగవుడికి. ఒకసారి అతడు తన గురువైన అజితమల్లుడితో మాటల సందర్భంలో, గురువర్య, నేనెందరినో మల్లులను సునాయాసంగా ఓడించాను. అయినా ఇదేమీ నాకు గర్వకారణంగా కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళంతా నాకు సరి అయిన ఉజ్జీలు కాదని నా నమ్మకం అన్నాడు. ఆ మాటలకు అజితమల్లుడు నవ్వి, ముఖ్యంగా మల్లయుద్ధం లాంటి వాటిల్లో మనిషికి ఒక్క దేహబలమే చాలదు, ఇతర శక్తులు కూడా ఉండాలి అన్నాడు. అవేమిటో వివరంగా చెప్పమని సమరపుంగవుడు అడిగాడు. కానీ అజితమల్లుడు సమయం వచ్చినప్పుడు అవేమిటో నీకే తెలుస్తుంది అని ఊరుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత సమరపుంగవుడు తనతో సరితూగగల ప్రత్యర్థి ఎక్కడైనా ఉన్నాడేమో చూడాలనుకుని దేశాలు గాలిస్తూ తిరగసాగాడు. కొంతకాలానికి అతడు అస్మక రాజ్యం చేరి ఒక కొండ మార్గాన నడుస్తుండగా నికుంభుడనే భయంకర రాక్షసుడు తటస్థపడ్డాడు. మహాకాయుడైన ఈ రాక్షసుడు ఒక కొండ గుహలో నివసిస్తూ ఆకలైనప్పుడల్లా గ్రామాల మీద పడి మనుషులను, పెంపుడు జంతువులను పట్టుకు తింటూ ఉంటాడు. అస్మకరాజైన అఖిలుడు రాక్షసుడిని చంపేందుకు అనేకసార్లు సైనికులను వాడి మీదకి పంపాడు. కానీ నికుంభుడు ఎంతమంది సైనికులను తన మీదకి ఆయుధాలెత్తి లంఘించి వస్తున్నా ఏమాత్రం లెక్క చేయక ఒక్కసారి పెద్దగా పెడబొబ్బ పెట్టేవాడు. ఆ వెంటనే సైనికులు ప్రాణభయంతో చెల్లాచెదురై పారిపోయేవారు. ఈ నికుంభుణ్ణి చూడగానే సమరపుంగవుడిలో ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. అతడు తొడదరచి పెద్దగా ఒక కేక పెట్టాడు. రాక్షసుడు ఒక్క క్షణం నివ్వెరపోతూ సమరపుంగవుడి కేసి చూసి తాను ఒక పెడబొబ్బ పెట్టాడు. వాడికి ఒక మనిషి తననిలా ఎదిరించి రావటం చూసి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగింది. సమరపుంగవుడు కుప్పించి దూకుతూ రాక్షసుడిని సమీపించేంతలో అతడి కాలు తగిలి అసనాటుగా ఉన్న ఒక బండరాయి రాక్షసుడి కేసి దొర్లింది. దాన్ని తప్పుకునేందుకు రాక్షసుడు పక్కకు తొలగేంతలో సమరపుంగవుడు వాడి మీదకి లంఘించి ఒక ముష్టిఘాతంతో నేల పడగొట్టాడు. సమరపుంగవుడు దెబ్బకు దిమ్మెరపోయిన రాక్షసుడు తిరిగి కోలుకుని లేవబోయేంతలో అతడు వాడిని కాళ్లతో చేతులతో బలంగా కొట్టసాగాడు. ఇద్దరి మధ్య కొంతసేపు తీవ్రమైన పోరాటం జరిగాక సమరపుంగవుడి చేతిలో రాక్షసుడు మరణించాడు. కానీ సమరపుంగవుడు కూడా రాక్షసుడి చేతిలో తీవ్రంగా గాయపడి సొమ్మసిల్లి కింద పడిపోయాడు. దూరాన్నించి ఇది చూసిన రాజుగారి చారులిద్దరు పరుగు పరుగున రాజు అఖిలుడి వద్దకు పోయి జరిగిన సంగతి చెప్పారు. రాక్షసుడి పీడ విరగడైపోయిందన్న సంతోషంతో ఆయన చిన్నగా మందహాసం చేసి ఆ మరుక్షణంలోనే ఆందోళన పడుతూ మంత్రితో, నికుంభ రాక్షసుడిని చంపిన వాడు తగిలిన గాయాల నుంచి కోలుకోకముందే మనం అతన్ని వెంటనే తుదముట్టించాలి, బయలుదేరండి అన్నాడు. నికుంభుడు లాంటి భయంకర రాక్షసుణ్ణి చంపి దేశానికి ఎంతో మేలు చేసిన వాణ్ణి రాజు ఎందుకు హతమార్చ చూస్తున్నాడో మంత్రికి అర్థం కాలేదు. రాజు, మంత్రి, కొద్దిమంది సైనికులు వెంటరాగా కొండల ప్రాంతానికి వెళ్ళేసరికి చాలామంది ప్రజలు సమరపుంగవుడు చుట్టూ గుమిగూడి ఉన్నారు. వాళ్లల్లో కొందరు ఎంతో భక్తి శ్రద్ధలతో అతడి గాయాలకు మందులు పూసి కట్లు కడుతున్నారు. రాజు అఖిలుడు ఇది చూసి తన కత్తిని నేలకు జార్చి సమరపుంగవుడికి నమస్కరిస్తూ, నికుంభుడంతటి రాక్షసుణ్ణి చంపిన మీరు వాడికన్నా భయంకరులై ఉంటారనుకున్నాను. అంతేకాక ఒక పీడ విరగడయి అంతకన్నా పెద్ద పీడ రాజ్యానికి దాపురిస్తున్నదని భ్రమపడ్డాను. గాయాల బాధ నుంచి తిరిగి కోలుకొనక ముందే మిమ్మల్ని చంపాలన్న తలంపుతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు. ప్రజాక్షేమం కోరే ఏ పరిపాలకుడికైనా అలాంటి ఆలోచనే కలుగుతుంది. అందులో పెద్ద తప్పేం లేదు మహారాజా అన్నాడు సమరపుంగవుడు. ఆ జవాబుకు రాజు తృప్తిపడి, మీరు దైవాంశ కలవారో లేక అతీత శక్తులున్నవారో అయి ఉండాలి. నేను పంపిన పెద్ద పెద్ద సైన్యాలనే నికుంభుడు తన హుంకారంతో హడలగొట్టి తరిమేసేవాడు అన్నాడు. నాలో
మీరు అనుకునే విధంగా దైవాంశ కానీ అతీత శక్తులు లాంటివి కానీ ఏమీ లేవు. దేహబలానికి తోడు ఇతర శక్తులు కావాలన్న మా గురువుగారి మాటల ఆంతర్యం ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ శక్తులు మనోదారుఢ్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల. అందువలనే నాకు రాక్షసుణ్ణి చూసినప్పుడు మల్ల యుద్ధానికి నాకు సరి అయిన ఉజ్జి దొరికాడన్న భావం తప్ప వాడు రాక్షసుడన్న భీతి ఏమాత్రం కలగలేదు. మీ సైనికులు అలా కాక మొదటి నుంచి వాడు భయంకరుడైన రాక్షసుడన్న భీతిలో మునిగి ఉన్నారు అన్నాడు సమరపుంగవుడు. రాజుకు అంత మహామల్లుడైన సమరపుంగవుడి వినయం చూసి చాలా ఆనందం కలిగింది. ఆయన సమరపుంగవుణ్ణి అప్పటికప్పుడే రాజలాంఛనాలతో నగరానికి తీసుకుపోయి ఘనంగా సత్కరించి కొంతకాలం తరువాత గొప్ప బహుమతులిచ్చి స్వదేశానికి పంపించాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.